ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీరు ఆశీర్వదించి దీవించి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో దీవించిన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి అన్ని రకాలుగా ఆదుకోవటం కోసం, పేదవాడి గుమ్మానికి సమస్తం చేర్చే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుని రాజును చేస్తానని చెప్పి మాటలతో కాకుండా చేతలతో రైతన్నలని అన్ని రకాలుగా ఆదుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఒక్క రైతులనే కాదు, ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటేశ్వరులను చేస్తానని చెప్పి ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. అంతేకాదు ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడా ప్రతి అంశం కుంటుపడకుండా ఈ ప్రభుత్వం నిరంతరము మీకోసం పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. అదే మాకు పూర్తి నమ్మకం. ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని చెప్పటానికి నిన్న మొన్న మనం చూస్తున్నాం. నోటికొచ్చిన పదాలతో ఒంటి నుండా విషమ నింపుకొని ఆ విషాన్ని వారు ఎలా కక్కుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అందుట్లో భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే కాళేశ్వరం మీద ఎన్నికలకి ముందు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు నిజమైన తర్వాత ప్రతి కాళేశ్వరం పిల్లర్లో అవినీతిమయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.